జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పూర్ణిమ అంటారు. వృషభ పూజ. వ్యవసాయ ప్రధానమైన మన భారతదేశంలో కృషి వలురు చేసుకునే వేడుకలు పండుగలు అనేకం ఉంటాయి. వాటిలో ప్రధానమైనది ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు కర్షకులు సకుటుంబంగా మహోత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ కృషి పూర్ణిమ అని కూడా దాన్ని పిలుస్తారు. కృషి వలురు తమకు అన్నం పెట్టే పంట పొలాల్లో తమతో పాటు శ్రమించే పశువుల్లో సేద్యానికి సంబంధించిన ఉపకరణాల్లో దైవాన్ని సంభావించి వాటిని పూజిస్తూ ఉంటారు. నాగలిని ఆరాధించి దుక్కి దున్నటం ప్రారంభించటంతో పాటు వ్యవసాయానికి కావలసిన వృష్టిని ప్రసాదించే ఇంద్రుణ్ణి ప్రార్థిస్తారు. పొలం దున్నేందుకు శుభప్రదంగా భావించే జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు కూడి ఉంటే ఏర్పడుతుంది. జ్యేష్ఠ పూర్ణిమ జ్యేష్ఠ నక్షత్రంలో వస్తుంది గనక ఆ మాసానికి జ్యేష్ఠ మాసం అని పేరు వస్తుంది. సకల ఓషధులకు అధిపతి ఎవరు? చంద్రుడు. ఆ ఓషధులు సమృద్ధిగా ఉంటేనే వ్యవసాయం విశేష ఫలసాయం అందిస్తుంది. మరి వర్ష ఋతువు ప్రారంభంలో జరుపుకునే ఈ పల్లె పండుగ రోజు రైతులు క్షేత్రపాలుని స్థుతిస్తూ మంత్రపఠనం చేసేవాళ్ళని ఋగ్వేదం చెప్తుంది. ఉత్తరాదిన ఇదే రోజున ఉద్రోషభ యజ్ఞం పేరుతో ఎడ్లను పూజించి వాటిని పరిగెత్తిస్తారు. జైమని న్యాయమాలలో ఈ ఉదంతం కనిపిస్తుంది. సీతాయజ్ఞం పేరుతో ఈ పండగ నిర్వహించే ఆచారం ఉన్నట్లుగా విష్ణు పురాణం వర్ణిస్తోంది. సీత అంటే నాగేటి చాలు. బౌద్ధ జాతక కథల్లోని ఒప్పమంగళ దివస అనే పండుగ ఏరువాక పౌర్ణమితో పోలి ఉంటుంది. శుద్ధోదన మహారాజు కపిలవస్తు నగరంలో వర్ష ఋతువు ఆరంభం కాగానే లాంఛనంగా కర్షకులకు బంగారు నాగళ్ళు బహూకరించేవాడని లలిత విస్తరం అనే గ్రంథం చెప్తోందట. హాలుడి గాథా సప్తశతిలో ఏరువాక పౌర్ణమి ప్రస్తావన ఉంది. ఏరు అంటే ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని ఒక అర్థం ఉంది. ఏరు వాక అంటే దున్నటానికి సిద్ధమయ్యే ఆరంభ దశ అని నిఘంటు అర్థాలు ఉన్నాయి. ఉత్సవ సందర్భంలో వ్యవసాయానికి ఆలంబనైన పశు సంపదతో పాటు భూమి పనిముట్లను శుభ్రపరుస్తారు. పసుపు కుంకుమ పూలు పళ్ళు టెంకాయలు వంటి వాటిని సమర్పిస్తారు. ఎడ్ల బళ్లను ఎడ్లు కట్టిన నాగళ్లను మంగళ వాద్యాలతో ఊరేగిస్తారు. పొలాలకు వెళ్ళి దుక్కి ప్రారంభిస్తారు. వాడవాడలా గోగునారతో చేసిన తోరణాలు కడతారు. వాటిని చర్నాకోళ్లతో కొట్టి ఎవరికి దొరికిన పీచును వారు తీసుకెళ్తారు. ఇది తమ పశువులకు శుభదాయకమని పల్లెవాసులు భావిస్తారు. ఐరోపా దేశాల్లో ఇదే పండుగను మేషోవ్ అనే పేరుతో జరుపుకుంటారట. ఈ పర్వదినాన కొన్ని ప్రాంతాల్లో కాడికి వైపు ఒక ఎద్దును కట్టి మరోవైపు రైతులే భుజాన వేసుకుని భూమిని దున్నే ఆచారం ఉంది. అనడుత్సవం పేరుతో రైతులు ఈ ఉత్సవం జరుపుకుంటున్నట్లుగా అధర్వణ వేదం చెప్తోందట. హలకర్మ అనే పేరుతో నాగలి పూజ, మేదిని ఉత్సవం పేరిట భూమి పూజ, వృషభ సౌభాగ్యం పేరుతో పశువుల పూజ వంటి ప్రక్రియల విశ్లేషణ సైతం అధర్వణ వేదంలో కనిపిస్తుంది. వరాహమిహిరుడు రాసిన బృహత్ సంహితలో పరాశర విరచితమైన కృషి పరాశరం గ్రంథంలో ఈ ఉత్సవాల ప్రస్తావనలన్నీ ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఇదే పండుగను కారిని పబ్బంగా వ్యవహరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ణి శాస్త్రోక్తంగా పూజించి పొంగలి బెల్లంతో వండిన పొడవు నివేదన చేసి అందరికీ ప్రసాదం పంచిపెడతారు. ఎడ్లను పరిగెత్తిస్తూ పందేలకు దిగే ఆచారం కొన్ని చోట్ల ఇంకా ప్రాచుర్యంలో ఉంది. భారతీయ సంస్కృతికి జాతి జీవన విధానానికి పట్టుకొమ్మలైన ఉత్సవాలు ఇవి. నవోన్మేష చైతన్యానికి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. ఇది ఏరువాక పౌర్ణమి
మరి దీన్ని ఎన్ని పేర్లతో పిలుస్తారు, ఎక్కడెక్కడ ఎలా చేస్తారు, ఏ పేర్లతో చేస్తారు, ఎంత విశేషంగా చేస్తారు, ఎంత ప్రాశస్త్యం ఉంది ఈ పౌర్ణమికి అనే విషయాల్ని, మనకి ఎన్నో విషయాల్ని మరి విష్ణు పురాణం చెప్పింది, వేదాలు చెప్పినాయి, ఉపనిషత్తులు చెప్పినాయి, ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలియజేశారు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అట్లాగే ఎంతో కష్టపడి రైతులు పంటలు పండించి అందరికీ ఆహారాన్ని అందించేటువంటి రైతన్నకు మనం జై జైలు కొడదాం. జై జవాన్ జై కిసాన్ అంటారు. అందుకే లోకా సమస్త సుఖినో భవంతు.